జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మి గారు, అందరికి నమస్కారం. నమస్తే అండి. మొత్తంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎన్డీఏ కూటమితో టీడీపీ ఆనాడు ముందుకెళ్ళింది. బట్ రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ పరిస్థితి అలాగే అయింది కొన్నాళ్ళు. ఆ తర్వాత టీడీపీ పరిస్థితి కూడా అలాగే అయింది. ఒక రకంగా ఏకఛత్రాధిపత్యాన్ని ఏ మాటకు ఆ మాట టీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీని చూడలేం తెలంగాణలో అన్న దగ్గర నుంచి బండి సంజయ్ గారి రూపంలో బీజేపీకి, రేవంత్ రెడ్డి గారి రూపంలో కాంగ్రెస్కి మళ్ళీ ఆ ఫ్లో అనేది మొదలైంది. ఇప్పుడు టీడీపీ కూడా తన ప్రస్థానాన్ని, తన ఉనికిని ఎక్కడైతే పురుడు పోసుకొని మొత్తం దేశం మొత్తం గుర్తించేలాగా టీడీపీ ఎదిగిందో మళ్ళీ అక్కడ జవసత్వాలు నింపడానికి వస్తుంది. ఒక పార్టీ నాయకుడిగా, ఒక నేషనల్ పార్టీ నాయకుడిగా మీరు ఎలా చూస్తారు? లక్ష్మి గారు, పొలిటికల్ పార్టీగా ఎవరైనా ఎక్కడైనా రీజన్ స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు పోయేటువంటి స్వేచ్ఛ ఉంది, అధికారం ఉన్నది. మనకు అటువంటి ఒక అవకాశం కల్పించింది రాజ్యాంగం. సో దాంట్లో ఏం తప్పుపట్టేది ఏం లేదు. ఇప్పుడు ఆ పార్టీ నిన్నదాకా ఈ రాష్ట్రాన్ని పాలించింది. సుమారు 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించినారు. సో యాక్చువల్ గా ఆ యొక్క అటాచ్మెంట్ ఉండి ఉంటది, ఈ ప్రాంతంలో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి. అంత మాత్రాన తప్పు పట్టడానికి వీల్లేదు. పొలిటికల్ పార్టీగా అవకాశం రాజ్యాంగం ఇచ్చిన అవకాశం పరంగా సో ఎంత మేరకు సక్సీడ్ అవుతారన్నది కాలమే చెప్తా తప్ప వాళ్ళు వస్తే మాకేం భీతి లేదు. మాకు ఎటువంటి ఆలోచన ఆ పార్టీ గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ శ్రీనివాస్ గారు, అంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాళ్ళు ఇంకొక పార్టీ నిలబడడానికి కూడా అవకాశం లేకుండా నిలువరించగలిగారు. అది పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చు, కేసీఆర్ గారు రాజకీయ చాణక్యం కావచ్చు. ఎంతకాలం చెప్పండి, హార్డ్లీ 10 సంవత్సరాలే కదా, 2 టర్మ్సే కదా. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తలో ఆ ఉద్యమానికి కొద్దిగా నాయకత్వం వహించినాడు కేసీఆర్, పాపులర్ అయింది కాబట్టి ఆ అవకాశం బుటా నీ యొక్క తెలంగాణ ప్రజలు ఇచ్చినారు. దాని తర్వాత ఒకటే టర్మా అని చెప్పేసి అనేక వాగ్దానాలు, శుష్క వాగ్దానాలకు మొత్తం ఆ ప్రలోభపడి ప్రజలందరూ కూడా ఓటేసి 88 సీట్లు ఇవ్వడం జరిగింది. అంత మాత్రాన కంటిన్యూ కాదు. అటువంటి సిద్ధాంతం లేని, కార్యబద్ధత, కార్యనిష్ట లేనటువంటి పార్టీలు, క్యారెక్టర్ లేనటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, నేషనల్ పార్టీలు కావచ్చు ఎక్కువ కాలం మనగలదు. మనం దేశ చరిత్రలో, రాజకీయాల్లో అనేక పార్టీలను చూస్తాం. అంతేందుకు, జనతా పార్టీ దేశాన్ని పాలించింది కదా. అనేక రాష్ట్రాల్లో పవర్లోకి వచ్చిన పార్టీ ఇవాళ ఉందా జనతా పార్టీ? కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో వైపౌట్ అయిపోయింది కదా. ఉత్తరప్రదేశ్ నుంచి 5-6 సార్లు 7 సార్లు ప్రధానమంత్రి అని ఇచ్చినటువంటి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఉందా అక్కడ? తమిళనాడులో ఒక ఎమ్మెల్యే, ఎంపీ గెలిచే పరిస్థితి, నిన్న మొన్న 1-2 గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి రాజకీయాల్లో సిద్ధాంతం, దాని తర్వాత పని, కంటిన్యూటీ ఉండాలి. ఈ యొక్క పార్టీ ఫార్మేషన్ సిస్టమేటిక్ గా పనిచేసినట్టయితే ప్రజల కోసం ఇంతకుముందు జోషా గారు చెప్పినట్టు ప్రజల కోసం పనిచేస్తా ఉంటే, కేవలం ప్రచారం కోసం మాత్రమే కాదు, సిద్ధాంతం మళ్ళా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తా ఉంటే ఆ పార్టీలకు మనం కూడా ఉంటది. కేవలం అవకాశం, అధికారం కోసం, అధికారం ఉంటేనే మేము యాక్టివ్ ఉంటాం, అధికారం పోగానే ఫార్మర్లో పండుకుంటాం అంటే కేసీఆర్ లాంటి వాళ్ళకు ఈ యొక్క రాజకీయాల్లో స్థానం దొరకదు. నిరంతరం ఓడిపోయిన బాధ్యత అనుకోవాలా ప్రతిపక్షంలో కూర్చొని. ఎస్, నాకు ఆ ప్రజలు ఆ బాధ్యత ఇచ్చినారు. ప్రతిపక్ష పార్టీగా మంచి ఆలోచనలు సర్కారుకు అందించాలి, తప్పు చేస్తే నిలదీయాలి అనే బాధ్యతాయుతంగా తప్పు చేసిన ఉద్యమాలు చేయాలి. ఇటువంటి ఒక పార్టీ పని ఉంటే ప్రజల్లో ఎప్పుడు ప్రజల మనసులో ఉంటారు తప్ప ప్రచారం కోసం చేస్తా అంటే పార్టీ పెట్టుకుంటే నడవదు. అనేక పార్టీలు ఇప్పుడు టీడీపీ మొదలైతే బీజేపీకి బలం ఇంకొంచెం బలంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? కాలమే చెప్పాలి. ఇప్పుడు ఏమైతే చూద్దాం. మాకేం నష్టం అయితే లేదు. మేము లక్ష్యం పెట్టుకున్నాం 28 కావచ్చు, 29 కావచ్చు. ఈ యొక్క రాష్ట్ర ఎలక్షన్స్ జంబ్లీ ద్వారా అవుతాయా, ఎన్ని సెపరేట్ గా జరుగుతాయి అనేది ఆ యొక్క ఎన్నికల్లో అధికారులు రావాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఉభయ కుశలోపరిగా నడిచే అవకాశం చెప్పలేం. మాకైతే టార్గెట్ ఉన్న ఎట్టి పరిస్థితిలో అక్కడ ఇవాళ బీజేపీ, టీడీపీ అక్కడ పొత్తులో సర్కార్లో ఉన్నాం. ఇక్కడ కావచ్చు, చెప్పలేం. ఇక్కడ బీజేపీ చాలా స్ట్రాంగ్ తయారైంది. మొన్నటి యొక్క ఎలక్షన్ మీరే ఊటంకిచ్చినారు. బండి సంజయ్ గారి నాయకత్వాన ఉవ్వెత్తులు ఇచ్చినట్టు పార్టీ. దురదృష్టం, ఆ సింపతి అంతా కూడా సర్కార్ యొక్క వ్యతిరేకత
బీజేపీ తెచ్చినప్పటికి కూడా నువ్వు కాంగ్రెస్ గద్దె ఎత్తుకపోయినట్టు అవును, ఆ బాధ కరెక్టే. లక్ష్మి గారు కూడా చెప్పినారంటే చాలా సంతోషం. అంటే మీరే చెప్పినారంటే కామన్ మ్యాన్ లో ఉంటాయి కదా, కామన్ మ్యాన్ లో కూడాను అంటే కాంగ్రెస్ కూడా ఇంత పెద్ద అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ బాధ్యతలు తీసుకొని చేసిన వరకు ఖచ్చితంగా ప్రతిపక్షం ఎప్పుడు ఫైట్ చేయాలి. కానీ రెండు రాష్ట్రాల్లో కూడా అండి ఈ 5 ఏళ్ల పాటు మొదటి 5 ఏళ్ళు అసలే లేదు. మొదటి 5 ఏళ్లలో అక్కడ టీడీపీ ఉన్నప్పుడు వైసీపీ కూడా తన ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లేది ప్రతిపక్షంగా. ఇక్కడ కూడా మొదటి 5 ఏళ్ళు అయితే అసలు ప్రతిపక్షమే లేకుండా టీడీపీని కూడా ఒకవేళ బయటికి పంపించిన పరిస్థితి. ఈ 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు అక్కడ టీడీపీ కానీ ఇంకో పార్టీ కానీ అసలు ఎదురు తిరగడానికి, బీజేపీ అయితే అసలు ఊసు లేదు, ఉనికి లేదు. మళ్ళీ పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత ఇక్కడ బండి సంజయ్ గారు మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల దగ్గర నుంచి మీకు బాగా తెలుసు, ప్రతిరోజు డిబేట్లలో ఉండి ప్రతి అంశాన్ని మాట్లాడుతుంటారు కాబట్టి అక్కడి నుంచి మొదలైంది తిరగబడడం అనేది. ఆ రూపంతో మొదలయ్యి అది అందరికీ పాకినట్టుగా అయితే మనం వర్ణించవచ్చేమో. అందుకోసమే లక్ష్మి గారు తెలుగు అంటారు చూడండి, రాజకీయాల్లో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. సో ఇది ఊహించి కొత్తదేం కాదు. అనేక సందర్భాలు చూస్తే మనం నిరంతరం ప్రజల్లో ఉంటే ప్రజలు ఏదో ఒక రోజున తప్పనిసరి ఆశీర్వదిస్తారు, సమర్థిస్తారు. ఇక్కడ కూడా అవకాశం ఉన్నది. 35% ఓట్ బ్యాక్ అమ్మా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో. అసెంబ్లీలో 15 ఉంటే పార్లమెంట్ లో 35 వచ్చినాయి అప్రాక్సిమేట్లీ, కొద్దిగా తక్కువ. ఇవాళ ఆ యొక్క ప్రజల గుండెల్లో భారతీయ జనతా పార్టీ నిలిచింది కదా. సో ఎంతో కొంత టీడీపీ కూడా మాకు ఆడైతే ఉభయ కృషిలో పని టీడీపీ జనసేన డెఫినెట్ గా జనసేన కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. ఇక్కడ ఎన్డీఏ పార్ట్నర్ కదా. ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశానికి ఓట్ బ్యాంక్ ఉన్నది. జనసేన మొత్తంగా కూడా యూత్ మొత్తంగా ఇక్కడ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నది. అందుకోసం మొన్నటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మాకు నష్టం జరుగుతుందని ఊహించినా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ మేము క్లబ్ చేసుకోవడం జరిగింది, వారిని ఆహ్వానించడం జరిగింది, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు. సో ఒక ముందు చూపుతోనే ఒక విజనరీ ఆలోచనతో ఒక కాంబినేషన్ ని కంటిన్యూటీ చేయాలి. ఈ యొక్క ఓట్ బ్యాంకు యాంటీ కాంగ్రెస్, యాంటీ టిఆర్ఎస్ యొక్క ఓటర్స్ ఒక్కటి చేయాలి. మన దాంట్లో మనం విడిపోదు. మా లక్ష్యం అంతా దేశ రాజకీయాల్లో 90s నుంచి దేశంలో మొత్తం కూడా మారి చూడండి మీరు. అందరినీ కలిపి మా వ్యతిరేక శక్తులకు అవకాశం ఇవ్వకుండా పోరాటం చేయాలని లక్ష్యంతో ఆయా రాష్ట్రాల అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతుంది. కాంగ్రెస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇప్పటికీ 8 మాసాల్లోనే టోటల్ గా కొలాప్స్ అయిపోయింది. విశ్వాసం కోల్పోయినారు. ఏమి పని చేసే పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్. కేవలం రోజువారీ ప్రచారం కోసం నైదర్ ఆ సింగిల్ మినిస్టర్ ఈజ్ వర్కింగ్ ఫర్ ది గవర్నమెంట్ నార్ సీఎం ఆల్సో. సో ఈ పరిస్థితుల్లో ప్రజలు విశ్వాసం అంటే ఒకటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఇక్కడ పనిచేసే పరిస్థితి అధికార పార్టీకి లేదు అంటే ప్రతిపక్షంగా మీరు అనవచ్చులే కానీ, బట్ ఏదైనా బలమైన ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పార్టీ అది ఏ అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది. మీలాంటి వాళ్ళు వెనకుండి వెంటాడుతున్నారు అని. డెఫినెట్ గా మేము అదే చెప్తున్నాం కదా, డెమోక్రటిక్ వేలో అందరినీ పని చేసే అవకాశం ఇవ్వాలి. హౌస్ లో ఏం చేస్తారు, సీఎం కేసీఆర్ గారు అన్నాడు ఎవరు మాట్లాడితే వాళ్ళను సస్పెండ్ చేసి గెంటేయడం కదా హౌస్ కెళ్ళి. ఎప్పుడు అసెంబ్లీలో మీటింగ్ నడిచినాయా? బయట ఉద్యమాల ద్వారానే మేము ప్రజా విశ్వాసం పొందినాం. సంజయ్ గారు కావచ్చు, దాని తర్వాత కావచ్చు, ప్రజల్లో ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ యొక్క రాక్షస పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ ని ఎండగట్టి ప్రజా వ్యతిరేకత మేము తయారు చేస్తాం. కానీ లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అడ్వాంటేజ్ అయింది, వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళ గొప్పతనం